ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తునామమున పేరిట మీ అందరికీ శుభోదయం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 14వ తేదీ జూన్ నెల 25వ వచనంలో మనమందరము ఈ అందిన ఆహారాన్ని ధ్యానం చేసుకోవడానికి మరలా ఆ దేవదేవుని సన్నిధిలో చేరి ఈ విధముగా ఆయన వాక్య ధ్యానం పరిశుద్ధాత్మ దేవుని ద్వారా తెలుసుకోవడానికి ఆ ప్రభువా దయచేసి సమయమును బట్టి దినమును బట్టి ఆ దేవదేవునికి స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. ప్రియులారా, పరమగీత ప్రసంగ వాహిని అనే ఒక గంభీరమైన ఆత్మీయ బోధను పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. గత ఈ సంవత్సరం ప్రారంభము నుండి ఈ అంశాన్ని ధ్యానం చేసుకుంటూ 1వ అధ్యాయం 6వ వచనానికి వచ్చాం. ఈ 6వ వచనములో మనము తోటలు అనే అంశాన్ని ధ్యానం చేసుకుంటున్నాం కదా. ఏదేను తోట. నా సహోదరులు నాపై కోపించి ద్రాక్ష తోటకు నన్ను కావలి కత్తెగా ఉంచిరి. నేను నా సొంత తోటను కాయకపోతిని. అసలు నేను నలుపెందుగా మారాను, నా పరిస్థితి ఏమిటి అని చూలుమితి ఇక్కడ చెప్పడం మనం వింటూ ఉన్నాం. తోట, ఏదేను తోట అనుభవం మనము నేర్చుకున్నాం ప్రియులారా. ఇప్పుడు నాబోతు ద్రాక్ష తోట అనుభవానికి వద్దాం. ఏంటయ్యా ఈ నాబోతు ఎవరు, ఈ కథా కమిష్ ఏంటి, ఈ నాబోతు ద్రాక్ష తోటలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడే ఆ యొక్క అనుభవం ఏంటి అని కొంచెం జాగ్రత్తగా గమనం చేయండి. 1వ రాజుల గ్రంథము 21వ అధ్యాయము 2వ వచనం. ఈ 1వ రాజుల గ్రంథంలో ఆహాబు అనే ఒక రాజు ఉన్నాడు ప్రియులారా. ఈ 21వ అధ్యాయంలో ఈ ఆహాబు అనే రాజుకు యెజెబెలు అనే ఒక భార్య ఉంది. చాలా గండాగుండి, చాలా ధైర్యవంతురాలు, అన్యాయాలు అక్రమాలు చేయడంలో దిట్ట. ఒకవేళ ఆహాబు కొంచెం మెతకవాడైనా పేరుకు రాజు అయిన ఆహాబుకు పరిపాలనంతా చేసేది యెజెబెలే. యెజెబెలు ప్రవక్తలను సహా ఎదిరించిన ఒక దిట్టశాలి, లేదు ధైర్యశాలి అని చెప్పొచ్చు. అయితే ఏది ఏమైనా చివరకు యెజెబెలు జీవితం చాలా భయంకరంగా అయిపోతుంది. ప్రియులారా, జీవము గల దేవుని విడిచి జీవము లేని రాళ్ల వైపు తిరిగి విగ్రహారాధనకు ఆధ్యురాలవుతుంది యెజెబెలు. సరే, ఈ నాబోతు ఎవరు? నాబోతు ఆ దేశంలో ఒక రైతు. నేను చదువుతూ ఉన్నాను, కొంచెం జాగ్రత్తగా వినండి. 1వ రాజుల గ్రంథం 21వ అధ్యాయము. ఈ సంగతులైన తరువాత 1వ వచనం నుండి ప్రియులారా, ఇజ్రాయేలులో షోమ్రోనుకు రాజైన ఆహాబు నగరను ఆనుకొని ఇజ్రాయేలు వాడైన నాబోతునకు ఒక ద్రాక్ష తోట కలిగి ఉండగా ఆహాబు నాబోతును పిలిపించి, నీ ద్రాక్ష తోట నా నగరును ఆనుకొని ఉన్నది గనుక అది నాకు కూర తోటకిమ్ము. దానికి ప్రతిగా దానికంటే మంచి ద్రాక్ష తోట నీకు ఇచ్చేదను, లేదా నీకు అనుకూలమైన ఎడల దానిని విక్రయమునకిమ్మని అడిగాను. ఇక్కడ ఈ వృత్తాంతమంతా 16వ వచనం దాకా ఉంది.
నాబోతు ద్రాక్ష తోట ఈ ఆహాబు నగరును ఆనుకొని ఉందట. కాబట్టి రోజు అటువైపు వెళ్ళి ఆ ద్రాక్ష తోట మీద కన్నుబడింది నాబోతుకు. ఆయన పాపం కూర తోట వేసుకోవడానికి స్థలం లేదా? ఆ నాబోతు ద్రాక్ష తోట కావాల్సి వచ్చిందా? రాజు కదా. ఎవరిదైనా ఏదైనా మనసులో ఆలోచన పుడితే దాన్ని సఫలీకృతం చేసుకుంటాడు కదా. ఆశ పుట్టింది. సరే, కొంతవరకు ఏదో ఈ రాజు మెతకోడే అనుకోవాలి. పిలిపించాడు నాబోతును. నాబోతు, నీ ద్రాక్ష తోట నా నగరును ఆనుకొని ఉందయ్యా, నా కూర తోట కావాలా? నీకు ఇంతకంటే మంచి ద్రాక్ష తోట ఇస్తాను, లేదా నీకు ఇష్టమైతే ఎంతకు అమ్ముతావో చెప్పు, అంతగా నేను కొనుక్కుంటాను అని అడిగాడు. రాజు అయినా కూడా ఇక్కడ పెత్తనం చూపిలా. చాలా రిక్వెస్ట్గా, న్యాయబద్ధంగా, ఎవడే న్యాయబద్ధంగానే అడిగాడు కదా. ఏమయ్యా, నీకు ఇంతకంటే ఇంకొక ద్రాక్ష తోట ఎడైనా ఇస్తాను, లేదా డబ్బులకి ఇస్తానంటే ఇవ్వయ్యా, నా కూర తోట కావాలా. అసలు ఎందుకు అంటే ఈడ అసలు ఏమొచ్చిందంటే రాజనగర్ ఆనుకొని ఉంది. అది అసలు వచ్చిన వ్యవహారం అక్కడ. ఎవరినైనా ముద్దులాడచ్చు, కానీ ఏమనే గొప్పవారి బిడ్డలను ముద్దులాడినా తప్పే, దెబ్బలాడినా తప్పే. రాజనగర్ ఆనుకొని ఉంది ఇక్కడ నాబోతు ద్రాక్ష తోట. ఈ ఆహాబు రాజు నాబోతు ద్రాక్ష తోటను ఆనుకొని నగరం కట్టించాడు. నగరంలో సహజంగానే వాళ్ళు తోటల్లో, వనాలలో చాలా విశాలమైన స్థలంలో కట్టుకుంటారు కదా, మంచి గాలి, వాతావరణం బాగుండాలని. అలాంటి 2 నగరాలను చూద్దాం. సాల్మన్ మహారాజు గారు కట్టించిన నగరాలు. కాబట్టి నా నగరంలో ఆనుకొని ఉందా నీ ద్రాక్ష తోట, కావున నీ ద్రాక్ష తోట నాకు ఇవ్వు అని అడిగాడు. దానికి అది నా పిత్రార్జితమయ్యా, నేను అమ్మకూడదు, అది నీకు ఇవ్వలేను రాజుగారు అంటే ఆయన మూతి ముడుచుకున్నాడట. చాలా చక్కగా రాశాడు ఇక్కడ. మూతి ముడుచుకొని పోయి మంచం మీద పడుకున్నాడట. అది రాజుకు ఉండాల్సిన బుద్ధి కాదు కదా. సరే, ఆహాబు గారు కొంచెం మెత్తగా యజువేలమ్మ తన భార్య కదా అక్కడ రాజరికం చేసేది. ఏమా నువ్వు మూతి ముడుచుకొని ఎందుకు కూర్చున్నావు, ఏంటి నీ సంగతి అంటే ఇట్ట కథా కమష్, నేను ఇప్పిస్తాను పో, నువ్వు లేచి భోజనం చేయి, స్నానం చేయి అని చెప్పి అబద్ధ సాక్షుల్ని ఒక ఇద్దరిని పెట్టి ఒక తాకీదు రాజముద్ర వేసి ఆ గ్రామ పెద్దలకు పంపిస్తుంది. ఏమని? ఈ నాబోతు రాజును దూషించాడని, ఏమండి, దేవుణ్ణి దూషించాడని, రాజును దూషించాడని అతని మీద నెపం 2 అబద్ధ సాక్ష్యాలను రెడీ చేస్తుంది. వాళ్ళు పిలిపిస్తారు. ఆ అబద్ధ సాక్ష్యం గల వాళ్ళు 2 చెప్తారు. ఆ రోజుల్లో దేవుణ్ణి దూషించినా, రాజును దూషించినా రాళ్లతో కొట్టాలి కదా. యేసుక్రీస్తు ప్రభువు మీద కూడా వాళ్ళు అభియోగం ఏం పెట్టారు? ఈయన రాజును, దేవుణ్ణి దూషించాడని. కానీ రాళ్లతో కొట్టే సిద్ధాంతం ఉంది. అయితే ఆయన సిలువ వేయమన్నారు. సిలువ వేయమని ఎక్కడా లేదు ధర్మశాస్త్రంలో కూడా. కానీ యేసయ్యను సిలువ వేయమన్నారు. అది చట్ట వ్యతిరేకం, ధర్మశాస్త్రానికి వ్యతిరేకం. అది ఇక్కడ నాబోతును ఊరు బయటికి తీసుకెళ్ళి రాళ్ళతో కొట్టి అన్యాయంగా చంపుతారు. ఏమయ్యా, వాడు చచ్చిపోయాడు నాబోతు, నువ్వు వెళ్ళి నీకు ఇష్టమైన ద్రాక్ష తోటను స్వాధీనం చేసుకో అని చెప్తోంది. పిల్లరా, రాజు తలుచుకుంటే దెబ్బలు కొరవ కాదు కదా. అయితే ఇక్కడ మనం గమనం చేయాల్సిన విషయం ఏంటంటే, ఈ ద్రాక్ష తోట గురించి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, రాజనగరంను ఆనుకొని ఉన్నది. ప్రియ విశ్వాసి, ప్రియ సహోదరుడా, సహోదరి,
ఈ లోకములో నువ్వు ఎవరితో స్నేహిస్తూ ఉన్నావు? అందుకే అపోస్తలుడైన పౌలు కూడా విశ్వాసులకు అవిశ్వాసులతో విజ్జోడి వలదు అంటాడు. అసలు వాళ్ళతో స్నేహం చేయకూడదు అంటాడు. ఈ లోకంతో నువ్వు స్నేహం చేయకూడదు. ఆ నాబోతు ద్రాక్ష తోట ఈ అహాబు రాజు నగరం ఆనుకొని ఉండకపోతే నాబోతు ఆ విధంగా రాళ్ళతో కొట్టబడి చచ్చిపోడు కదా. చివరికి ఏమైంది, అది తర్వాత సంగతులేండి. ఆ శిక్షను యెజెబెలు అలాగే ఆహాబు భరిస్తారు. ఏది ఏమైనా ఎందుకు నాబోతుకి ఈ పరిస్థితి వచ్చిందంటే తన ద్రాక్ష తోట రాజనగరం ఆనుకొని ఉండడమే. ప్రియులారా, ఈ యొక్క దినంలో మనం నేర్చుకోవలసిన పాఠం, ఆత్మీయ పాఠం ఏమనగా, ఈ లోకంలో జీవించే నీవు లోకాన్ని ఎప్పుడు ఆనుకొని ఉండవద్దు. లోకం పైన ఎప్పుడు ఆనుకొని ఉండవద్దు. ఈ లోక సంబంధమైన రాజు బహుభయంకరుడు, యెజెబెలు కంటే భయంకరుడు. ఏదైనా వాడు కంటితో చూస్తే నాకు కావాలని కోరుకుంటాడు. కాబట్టి మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. యేసయ్యకు దాపుగా లోకానికి దూరంగా ఉంటే మంచిది. ఈ లోకంతో ఎప్పుడు కూడా స్నేహించకూడదు, దరిదాపు కూడా పోకూడదు. ప్రియులారా, మరుగున ఉండాలి. దాగుచోటు ఎవరు? ఆ దేవుని దాగుచోటులో నువ్వు దాక్కొని ఉండాలి. ఈ లోకానికి నువ్వు కనబడకూడదు. మరుగున ఉండుమో అంటాడు. నా దాగుచోటు నీవే ప్రభువా అని దావీదయ్య అంటాడు. ఆ దేవునిలో దాగుకొని విశ్వాస జీవితమును భయముతో భక్తితో మనము కాపాడుకుంటూ ఈ లోకములో పయనించుదముగాక. హల్లెలూయా. పిల్లరా, జాగ్రత్త సుమా. నీ కలిగిన ఈ యొక్క విశ్వాసమును భయముతో వణుకుతో కాపాడుకుంటూ లోకానికి దూరంగా యేసయ్యకు దగ్గరగా మనము జీవించుదముగాక. అలాంటి కృప నా ప్రియుడైన యేసయ్య మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. మహోన్నతుడా స్తోత్రం. యేసయ్యా, మేము ఈ లోకానితో స్నేహించక ఈ లోకానికి దూరంగా మీకు దగ్గరగా మేము జీవించే కృప దయచేయండి. వాక్యం వింటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామమున పేరిట వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసు క్రీస్తు నుండి, పరిశుద్ధాత్మ అన్యోన్య నిత్య సహవాసం వాక్యం వింటున్న బిడ్డలందరికీ, నీ సర్వలోక పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడేయుని నడిపింపబడును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హ్యావ్ ఏ గుడ్ డే. ఈ దినమంతా ఆ దేవదేవుని కృపాక్షేమములే మీ వెంట వచ్చునుగాక. హల్లెలూయా.